శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ లిఫ్టులో ఇరుక్కుపోయి 2 గంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడింది. శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి వచ్చిన మహిళా భక్తురాలు హనుమాన్ సర్కిల్ ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. గంటల తరబడి కాపాడమని మొత్తుకున్న తనను ఎవరూ పట్టించుకోలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ కోతల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పుట్టపర్తిలో వైపు సత్యసాయి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుంటే మరొకవైపు అనధికార విద్యుత్ కోతలతో సాయి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు పలు దేశాలకు చెందిన సత్యసాయి భక్తులు చేరుకున్నారు. అయితే అనధికార విద్యుత్ కోతల కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే అపార్ట్మెంట్ లో సాయి ప్రీతి అపార్ట్మెంట్ లో ఉంటున్న దీపా భట్టాచార్య పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక మహిళ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఏదైతే అపార్ట్మెంట్ లో నుంచి కింది తీస్తున్న సమయంలో ఒక్కసారిగా పవర్ కట్ కావడంతో లిఫ్ట్ లోనే దాదాపు 2 గంటల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో సాయి భక్తురాలు దీపా భట్టాచార్య తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే దీపా భట్టాచార్య లిఫ్ట్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అపార్ట్మెంట్ లో ఉంటున్న కొంతమందితో పాటు అపార్ట్మెంట్ పర్యవేక్షిస్తున్న కొంతమంది లిఫ్ట్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. టెక్నీషియన్ పిలిపించి అయితే విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పాటు అనధికారికంగా విద్యుత్ కోత ఉండడంతో దాదాపు 2 గంటల పాటు కరెంట్ సౌకర్యం లేకుండా లిఫ్ట్ లోనే ఎక్కుకోవాల్సి వచ్చింది. తాను 2 గంటల పాటు లిఫ్ట్ లోనే నిన్ను ఖచ్చితంగా ఇది ఓపెన్ చేయండి, ఇబ్బందికి గురవుతున్నానంటప్పుడు దీపా భట్టాచార్య కొంత ఆవేదన వ్యక్తం చేశారు. సాయి జయంతి ఉత్సవాలు పాల్గొనేందుకు వచ్చాను, పవర్ కట్ కారణంగా తాను లిఫ్ట్ లో ఉండిపోవాల్సి వచ్చిందంటూ తీవ్ర స్థాయిలో కొంత ఆవేదనను వ్యక్తం చేశారు. ఆవేదన అర్థం చేసుకునే ప్రయత్నం చేసి కొద్దిసేపటికి లిఫ్ట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఓపెన్ కాకపోవడంతో చివరకు 2 గంటల తర్వాత కరెంట్ విద్యుత్ వచ్చిన తర్వాతనే లిఫ్ట్ ఓపెన్ అయింది. దీంతో తాను తీవ్ర ఇబ్బందికి గురైనట్టు కూడా దీపా భట్టాచార్య ఆవేదనను వ్యక్తం చేశారు. అక్కడ ఎవరైతే లిఫ్ట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ లిఫ్ట్ తో సంబంధించిన తీవ్ర పరిస్థితి దాదాపు ఈ 2 గంటల పాటు లిఫ్ట్ లో వల్ల కొంత ఆందోళనకు గురైనట్లు కూడా తెలుస్తోంది. రైట్ సురేష్.